కుబేరా. ఈ సినిమా యొక్క డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన కొన్ని సినిమాల్ని ప్రొడ్యూస్ చేశారు. అంటే ఆయన ఒక క్యాపిటలిస్ట్. కుబేరా సినిమా యొక్క ప్రొడ్యూసరు సునీల్ నారంగ్. ఆయన ఒక క్యాపిటలిస్ట్. ఈ సినిమాలో నటించిన ముఖ్య పాత్ర పోషించిన నాగార్జున గారు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అంటే ఆయన ఒక పెద్ద క్యాపిటలిస్ట్. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా క్యాపిటలిస్టులే. ఎందుకంటే అందరూ కూడా పెట్టుబడిదారులే. వీళ్ళందరూ కలిసి క్యాపిటలిజం అనేది ఒక పెద్ద ఈవిలు, కాబట్టి మీరు క్యాపిటలిజాన్ని వదిలేసి కమ్యూనిజంలోకి వచ్చి డబ్బులు అవి ఏమీ లేకుండా ప్రశాంతంగా బతకండి అని చెప్తున్నారు మనకి. అది సాధ్యమయ్యే పనేనా? సినిమాల వరకు వర్తించొచ్చేమో, కానీ రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు క్యాపిటలిజం కానీ కమ్యూనిజం కానీ ఏదైనా సరే మన ఎదుగుదలకు ఉపయోగపడినంత వరకు ఏ సిద్ధాంతమైనా వేస్టే అన్నది నా అభిప్రాయం. నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను. క్యాపిటలిజంలో చాలా తప్పులు ఉంటాయి. పవర్ఫుల్ పీపుల్, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టులు కానీ వ్యవస్థలు కానీ అన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. అలాగని కమ్యూనిజానికి వెళ్ళిపోదామా? కమ్యూనిజానికి వెళ్తే ఏమవుతుంది? అసలు బేసిక్గా కమ్యూనిజం అంటే ఏమిటి? కమ్యూనిజం అంటే మనం అందరం సమానమే. 100 మంది ఉంటే 100 మందికి కూడా ఒకే జీతం, 100 మంది ఉంటే 100 మందికి ఒకే ఇల్లు, 100 మంది ఉంటే 100 మందికి కూడా ఒకే జీవన విధానం ఉండాలి, అందరూ సమానంగా ఉండాలని కమ్యూనిజం చెప్తుంది. అది కరెక్టేనా? ఒక తెలివైన వాడు ఉంటాడు, వాడు ఎదగాలనుకుంటాడు, వాడి తెలివితేటలతో వాడు ఎదుగుతాడు. ఎదిగేవాడికి నువ్వు ఎదగద్దు అని చెప్పడం ఏమి సిద్ధాంతం అవుతుంది? అప్పుడు తెలివైన వాడు, తెలివి తక్కువ వాడు ఇద్దరు కూడా ఒకే చోట మిగిలిపోతున్నారు. అప్పుడు ఎలా అభివృద్ధి సాధ్యం అవుతుంది? అందుకే ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా కూడా కమ్యూనిజం ఫాలో అవ్వట్లేదు. కమ్యూనిజం సిద్ధాంతాలు చెప్తున్నారు కానీ అన్ని ఈవెన్ చైనా కానీ రష్యా కానీ ఫాలో అయ్యి సోషలిజం. కమ్యూనిజాన్ని ఎక్కడా కూడా ఫాలో అవ్వట్లేదు. లెనిన్ మావోలని తెచ్చిన వాళ్ళే ఒక 2-3 సంవత్సరాలు దాన్ని పాటించి దీనివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పి దాన్ని వదిలేసి సోషలిజంలోకి వచ్చేసారు. ఇవన్నీ పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అంటే సినిమా చాలా బాగుంది, మంచిగా తీశారు, కథ బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది, మేకింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగున్నాయి, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, సెట్ డిజైన్ బాగుంది, ఆర్ట్ డిజైన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సినిమాలో అన్నీ బాగున్నాయి. సినిమా చాలా బాగా తీశారు. ఎక్కడా కూడా అనవసరమైన సీన్లు లేవు. అంతా కూడా చాలా అద్భుతంగా బాగా తీశారు సినిమాని. కొన్ని మైనస్లు ఉన్నాయి. అవేంటంటే మెయిన్గా క్లైమాక్స్ గురించి చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ అనేది అంత బాగా తీయలేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే క్లైమాక్స్కి ఇంకా స్కోప్ ఉంది. అంటే అబ్రప్ట్గా ఏదో ఇంకా ఇచ్చేయాలి కదా అని చెప్పి ఒక ఎండింగ్లో ఒక క్యాపిటలిస్ట్ని చంపేసినంత మాత్రాన ఇంకో క్యాపిటలిస్ట్ ఇదే సినిమాలో పెట్టారు. మళ్ళీ అదే రాజకీయ నాయకుడు అదే ఇంకో వ్యక్తికి ఇంకో ఆయిల్ నిక్షేపాలను విక్రయిస్తాడు, మాకు 1,00,000 కోట్లు ఇస్తే చాలని. మళ్ళీ అదే చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ సొల్యూషన్ అనేది లేదు ఇక్కడ దీనికి. నాకు ఓన్లీ సిద్ధాంతంతోనే ప్రాబ్లం ఉంది. సినిమాతో ఏ ప్రాబ్లం లేదు. సినిమా చాలా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా బాగా తీశారు. ఎందుకంటే ఇలాంటి సినిమాని 3 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా యొక్క లెంగ్త్. 3 గంటల 15 నిమిషాలు ఉన్న సినిమాని ఎక్కడా బోరు కొట్టకుండా అంతసేపు కూర్చోపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మనందరం కూడా శేఖర్ కమ్ముల గారిని చాలా మెచ్చుకోవాలి. ఆయన అద్భుతమైనటువంటి క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్‌ని చూపించారు. బట్ ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అంతే. నేను క్యాపిటలిజాన్ని సపోర్ట్ చేయట్లేదు, అలాగని కమ్యూనిజాన్ని సపోర్ట్ చేయట్లేదు. మన కామన్ సెన్స్‌ని ఉపయోగించి సిద్ధాంతాల జోలికి వెళ్లకుండా, సిద్ధాంతాల ఊబిలో దిగకుండా మనం ఎదగడానికి, మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన ఎదుగుదలకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని పట్టుకుని అవసరమైనప్పుడు వాడుకోవాలి, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయాలి. సిద్ధాంతాలను వాడుకోవాలంతే మనం. సిద్ధాంతాలు పట్టుకుని వెనకాల తిరగకూడదు. అది ఏ సిద్ధాంతం అయినా సరే సిద్ధాంతాల పట్టుకుని వెనక తిరిగే ప్రతి ఒక్కడు కూడా పిచ్చోడు అవ్వడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది కమ్యూనిస్టులైనా క్యాపిటలిస్టులైనా సరే వాళ్ళ యొక్క ఎదుగుదలకి వాడుకుంటారంతే. డబ్బు పరమార్థం. డబ్బు లేకుండా మన కుక్క కూడా మన మాట వినదు. మన తల్లిదండ్రులు, అక్కలు, చెల్లెలు కాదు, మన కుక్క, మనం పెంచిన కుక్క కూడా మన మాట వినదు. కాబట్టి డబ్బు అక్కర్లేదు, డబ్బు లేకుండా హ్యాపీగా బ్రతుకుదాము. ఇవి మనం సమాజంలో బ్రతకాలనుకున్నప్పుడు, మనం ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఏదైనా సరే డబ్బు అవసరమే. నాకు సినిమా వాళ్ళు తమ పాటించి అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు కాకుండా ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఎర్ర జెండా సినిమాలు బాగా ఆడేవి. మన వాళ్ళందరూ పెద్ద సూపర్ స్టార్లు అందరూ కూడా ఎర్ర జెండా సినిమాలు తీసేవాళ్ళు. కమ్యూనిజం గొప్పది, నక్సలైట్లు గొప్పవాళ్ళు, ఈ క్యాపిటలిస్టులు అందరూ వెధవలు అని చెప్పి సినిమాలు తీసేవారు. ఆ సినిమాలు బాగా ఆడేవి. కానీ వీళ్ళు ఫాలో అవుతారా వాళ్ళందరూ సినిమా వాళ్ళు? అంటే నేను సినిమా వాళ్ళని వ్యతిరేకంగా చెప్తున్నాను కాదు, వాళ్ళు ఏం ఫాలో అవ్వరు. కేవలం ఏంటంటే అప్పుడు భూమి ఉంది, ఆ సినిమాలు బాగా ఆడుతున్నాయి, మనం క్యాష్ చేసుకుందాం అంతే. అది తప్పు. మనం పాటించే సిద్ధాంతాన్ని మనం పాటిస్తూ చెప్పాలి. సరే సిద్ధాంతాలు అవి ఎక్కువైపోయినాయి కానీ సినిమా గురించే మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది అంటే సినిమా మంచి సినిమా,
ఖచ్చితంగా చూడండి. మీరు మిస్ అవ్వద్దు. చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా. ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్‌లు ఎంత బాగా ఉన్నాయంటే ఎస్పెషల్లీ ధనుష్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఆ 'దేవ' అనే క్యారెక్టర్‌లో ఆయన జీవించేశారు. మనం ధనుష్ గారని మర్చిపోయి 'జీవా' గారే ఆ 'దేవా దేవా దేవా' అంటూనే సాగుతాం. 'రష్మిక మందాన' గారు చాలా బాగా చేశారు. 'నాగార్జున' గారైతే చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ ఎండింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే కొన్ని క్యారెక్టర్‌లు కొంత కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేశాయి. ఎస్పెషల్లీ 'ఓల్డ్ మంక్' అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఏదో ఉంటది. ఆయన ఏదో రిజిస్ట్రార్ ఆఫీసర్ కింద పనిచేస్తాడు. ఆయనకి ధనుష్ గారు ఎందుకు పట్టుకెళ్ళి డబ్బిచ్చాడు? అది హవాలా కోసమా? లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నాడా? అర్థం కాలేదు. అలా కొన్ని కన్‌ఫ్యూజన్‌లున్నాయి. అలాగే 'షాయాజీ షిండే' గారు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కింద నటించారు. ఆయన కూడా జస్ట్ ఒక 2, 3 సీన్‌లో ఉంటారంతే. ఆయన క్యారెక్టర్ కూడా మనకు పెద్దగా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండదు. చచ్చిపోతారు వెంటనే. 2, 3 సీన్‌లు అయిన వెంటనే చచ్చిపోతారు ఆయన కూడా. మెయిన్‌గా నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే సిద్ధాంతం. సిద్ధాంతం గురించి చెప్పడం వల్లే నేను ప్రాబ్లమాటిక్‌గా ఫీల్ అయ్యాను తప్ప, సిద్ధాంతాన్ని పక్కన పెట్టేస్తే మాత్రం ఇదొక మంచి సినిమా. మంచి క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్ ఉన్నటువంటి సినిమా. ఖచ్చితంగా అందరూ చూడండి. దట్స్ ఇట్. జై హింద్.